హలో అందరికీ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. సో ఈరోజు మనం మీ అందరితో మా కాశ్మీర్ ట్రిప్ని షేర్ చేయడానికి చాలా ఎక్సైట్ అవుతున్నాం. సో మన జర్నీ స్టార్ట్ అయింది హైదరాబాద్ శంషాబాద్ ఎయిర్పోర్ట్ నుంచి శ్రీనగర్ ఎయిర్పోర్ట్కి. సో మేము కాశ్మీర్ని ఎక్స్ప్లోర్ చేద్దామని చెప్పేసి హైదరాబాద్ నుంచి ఫ్లైట్లో స్టార్ట్ అయిపోయాం. సో మీకు హైదరాబాద్ నుంచి శ్రీనగర్కి రావాలంటే సో మనకి ఆల్మోస్ట్ 2400 కిలోమీటర్స్ పడుతుంది. సో మనం ఇక్కడ ట్రావెల్ చేయాలంటే చాలా ఆప్షన్స్ ఉన్నాయి. సో మేము టైం తక్కువ ఉండాలని చెప్పేసి మేము ఫ్లైట్ బుక్ చేసుకున్నాం. అదే మీరు బస్లో ప్రిఫర్ చేస్తే 50 to 60 అవర్స్ పడుతుంది. డైరెక్ట్ బస్సెస్ ఉండవు, కనెక్టింగ్ బస్సెస్ మారుతూ ఉండాలి. అదే ట్రైన్ బుక్ చేసుకుంటే 40 to 45 అవర్స్ పడుతుంది. డైరెక్ట్ ట్రైన్స్ అనేవి ఉండవు. హైదరాబాద్ టు జమ్మూ వెళ్ళి అక్కడ నుంచి మళ్ళీ కనెక్టింగ్ బస్ ఆర్ ట్యాక్సీ తీసుకొని వెళ్ళాల్సి వస్తుంది. సో మేము డైరెక్ట్ ఫ్లైట్ తీసుకున్నాము. అది డైరెక్ట్ శ్రీనగర్ ఉంటుంది, లేదంటే ఢిల్లీ వెళ్ళి ఢిల్లీ నుంచి శ్రీనగర్కి సెపరేట్ ఫ్లైట్ ఉంటుంది. అంటే కనెక్టింగ్ ఫ్లైట్స్ అయితే కొంచెం టైం టేకింగ్ ఉంటుంది. మేము డైరెక్ట్ ఫ్లైట్ తీసుకున్నాం కాబట్టి మాకు 3.5 అవర్స్ పట్టింది. ఫ్లైట్లో పైనుంచి వ్యూస్ అయితే అబ్బా చూడండి మీరే. మేము ఇండిగో బుక్ చేసుకున్నాం అప్ అండ్ డౌన్. సో మాకు పర్ హెడ్ 25,000 పడింది. సో అంటే మేము ఆల్మోస్ట్ ఒక 2 to 3 months ముందే బుక్ చేసాం కాబట్టి మాకు రేట్ పడింది. సో ఆఫర్ చూసి మీరు కూడా బుక్ చేసుకోండి. ఇప్పుడు సీజన్ కాబట్టి కొంచెం ఎక్కువనే ఉండొచ్చు. ఎయిర్పోర్ట్లో దిగిన వెంటనే షాక్ చూసిరా, ఇంకా సన్సెట్ కాలేదు. ఇప్పుడు టైం ఎంత అవుతుందో తెలుసా? 8:30 నైట్ 8:30 PM అవుతుంది. సో కాశ్మీర్లో ఇట్లా 3 ఉంటాయంట, 3 సీజన్స్. సో వీళ్ళకి ఇప్పుడు 8:30 అయినా స్టిల్ ఎండబడుతుంది. నేను షాక్ అసలు. ఇంత లేట్ ఈవినింగ్స్లో కూడా లైట్ చాలా అమేజింగ్గా ఉంటుంది. మన ట్రిప్ని మేక్ మై ట్రిప్లో బుక్ చేశాను. సో శ్రీనగర్కి రీచ్ అయ్యాక మేక్ మై ట్రిప్ని వాళ్ళే మనల్ని పిక్ చేసుకొని వెల్కమ్ చేశారు. అండ్ మన డ్రైవర్ చాలా ఫ్రెండ్లీగా ప్లేసెస్ అండ్ ఇక్కడ ఫేమస్ థింగ్స్ గురించి ఎక్స్ప్లెయిన్ చేశారు. కాశ్మీర్ అంటే ఈ హెవెన్లో ఉన్న బ్యూటీ, ఫేమస్ యాపిల్, సాఫ్రాన్, అదే కుంకుమ పువ్వు అండ్ డ్రై ఫ్రూట్స్ అండ్ వాళ్ళ హ్యాండ్ క్రాఫ్టెడ్ షాల్స్ అని చెప్పారు మాకు చాలా. ఫస్ట్ డే మా స్టే వచ్చేసి డాల్ లేక్లో మేము బోట్ హౌస్లో బుక్ చేసుకున్నాం. సో మాకు ఎయిర్పోర్ట్ నుంచి మా స్టేకి తీసుకెళ్తున్న ప్లేస్లలో ఏవైతే స్పెషల్ ఉన్నాయో అవన్నీ మాకు చెప్తున్నాడు డ్రైవర్. కాశ్మీర్ ఇండోర్ స్పోర్ట్స్ కాంప్లెక్స్ అంట. సో కనబడుతుందా మీకు? ఈ ప్లేస్లో ఫేమసెస్ ఏంటి, ఏ ఫుడ్ ఎక్స్ప్లోర్ చేయొచ్చు, షాపింగ్ ఎక్కడ చేయొచ్చు, డాల్ లేక్ దగ్గర బోట్ రైడ్ వాళ్ళు చేసే స్కామ్స్ గురించి కూడా మాకు డీటెయిల్గా చెప్పాడు. ఇక్కడ ఒక ఇంపార్టెంట్ పాయింట్ చెప్పాలి మీకు. కాశ్మీర్లో లోకల్ సిమ్ కార్డ్స్ తప్ప మీకు వేరే స్టేట్స్ సిమ్స్ అస్సలు వర్క్ అవ్వవు, ఎస్పెషల్లీ ప్రీపెయిడ్ సిమ్స్. సో కాబట్టి మీరు ట్రిప్కి ముందే పోస్ట్ పెయిడ్ సిమ్స్ రెడీ చేసుకొని రండి, లేకపోతే ఇక్కడికి వచ్చినాక కూడా మీరు తీసుకోవచ్చు. కానీ నేను ఎయిర్టెల్ పోస్ట్ పెయిడ్ తీసుకొని వచ్చాను, బట్ స్టిల్ నాకు వర్క్ అవ్వలేదు. సో నేను ఇక్కడికి వచ్చినాక మళ్ళీ సెపరేట్గా సిమ్ తీసుకొని మళ్ళీ రిటర్న్ వచ్చేటప్పుడు డీయాక్టివేట్ చేసుకొని వచ్చాను. సో ఎవరికైతే మీకు వర్క్ కాకపోతే మీరు కూడా ఇక్కడికి వచ్చినాక మీ ఆధార్ కార్డ్ అవి తీసుకొని మీరు సిమ్ తీసుకుంటే మీకు చాలా బెనిఫిట్ ఇక్కడ. సో దాల్ లేక్ వెళ్తుంటే మాకు ఒక చిన్న లేక్స్ చాలా కనబడ్డాయి. సో ఇదంతా దాల్ లేకే అంట. ఈ లేక్లో వాటర్ బోట్ హౌసెస్ చాలా ఉన్నాయంట. సో వీళ్ళు ఏంటంటే ఇక్కడే ఎప్పటి నుంచో ఉంటున్నారంట. మాకు డ్రైవర్ కొన్ని ఇన్స్ట్రక్షన్స్ ఇస్తున్నాడు, మీరే చూడండి. यहाँ थोड़ा वो लेते हैं, यहाँ फिर यहाँ डबल चार्ज करते हैं ये लोग. जो 100 का है वो 300 देते हैं. वो मसला होता है. यहाँ कुछ नहीं, यहाँ खाली आपको बैठना है, नेट निकालो, ठीक है ना. किसी को पैसे नहीं देना, किसी को नहीं. मोमोज फेमस है क्या? हाँ मोमोज नहीं, ये बच्चे लोग जो उनको अच्छा लगे वो खाते हैं. यहाँ का मशहूर है एप्पल, कश्मीरी कहवा. एप्पल ज्यादा है ना इधर. कश्मीरी कहवा वो कैसे से बनता है? कश्मीरी का वो टी होता है. टी वो भी पिलाऊंगा मैं, वो पिलाऊंगा बारे में. कश्मीरी टी वो टी होता है, वो कैसर से बनता है और ड्राई फ्रूट से बनता है और चीनी. वो आप घर में भी बना सकते हो. यहाँ का कहवा वो 250 रुपये एक डब्बा आता है. वो पानी उबालना है, उसमें वो डालना है और ड्राई फ्रूट डालना है, चीनी डालना है, तो उबालना है तो बन गया कहवा. हाँ वो आप घर में बना सकते हो. गिराऊंगा एक डब्बा वो घर के लिए. वो यहाँ का फेमस है. మేము మేక్ మై ట్రిప్ నుంచి బుక్ చేసాం కాబట్టి మాకు అన్నీ ఫ్రీ. కానీ వీళ్ళు ఏంటంటే ఎవరైతే ప్రైవేట్గా బుక్ చేసుకొని వస్తారో వాళ్ళకి వాళ్ళ హోటల్ రూమ్ దగ్గర డ్రాప్ చేయాలన్నా వీళ్ళు 100 రూపీస్ ఛార్జ్ చేస్తారు. అదే డ్రైవర్ ఆల్రెడీ మనకి క్లియర్గా చెప్పారు, మీరు 1 రూపీ కూడా ఇవ్వద్దు, వాళ్ళు అడిగినా ఇవ్వద్దు అని చెప్పేసి మాకు క్లియర్గా ఇన్స్ట్రక్షన్ ఇచ్చారు. అండ్ ఇంకోటి మెయిన్ ఏంటంటే ఇక్కడ లోపల మీకు ఆల్మోస్ట్ డబుల్ టు ట్రిపుల్ ప్రైజెస్ అమ్ముతారు ఏదైనా సరే. సో స్టేషనరీ కానీ, బేకరీ ఐటమ్స్ కానీ,
ఏదైనా మీకు కొనాలనిపించినా బయటికి వచ్చి మీరు తీసుకోండి, ఇక్కడ మాత్రం అస్సలు ఇన్వెస్ట్ చేయకండి అని చెప్పి మాకు ఇన్స్ట్రక్షన్ ఇచ్చారు. చూడండి పక్కన ఒక బోట్లో మీకు స్టేషనరీ కనబడుతుంది. సో అట్లానే మీకు మార్నింగ్ టైంలో చాలా క్లియర్గా కనబడుతుంది, అది నేను షికారా రైడ్లో క్లియర్గా చూపిస్తాను. సో ఇప్పుడు మనం ఇక్కడ నుంచి అయితే మన రూమ్కి వెళ్ళిపోతున్నాం. సో ఆల్రెడీ లేట్ అయిపోయింది, మేము ఇక్కడ డిన్నర్ చేసేసి మన రూమ్కి వెళ్ళిపోదాం. నైట్ వ్యూ చూడండి అసలు బ్యూటీ. సో మార్నింగ్ టైంలో ఇంకా చాలా బాగుంటుంది. సో నేను అది మీకు చూపిస్తాను. ఈ ట్రిప్లో మా స్టే వచ్చేసి డాల్ లేక్లో ఉన్న ఒక బ్యూటిఫుల్ బోట్ హౌస్లో. చాలా యూనిక్ ఎక్స్పీరియన్స్ అని చెప్పాలి. సో డిన్నర్ టైంలో కూడా మేము కాశ్మీరీ కజిన్ ఎంజాయ్ చేసాం. సో మేము వచ్చే టైంకి ఇక్కడ రెయిన్ పడుతుంది. సో ఆ రెయిన్కి ఇంకా ఇక్కడ ఏంటంటే ఈ హౌసెస్, బోట్ హౌసెస్ ఉన్న లైట్స్కి ఆ లేక్ వ్యూ అయితే అబ్బా బ్యూటిఫుల్. సో మా హోటల్ నుంచి అంటే మా బోట్ హౌస్ నుంచి వ్యూ అయితే చాలా బాగుంది. ఈ బోట్ హౌస్లోనే మాకు డిన్నర్కి సెపరేట్ ప్లేస్ ఉంది. సో ఈ వ్యూ ఎంజాయ్ చేసి మేము డిన్నర్ చేద్దామని చెప్పేసి ఫస్ట్ డిన్నర్ చేయకుండా రూమ్లో బ్యాగ్స్ పడేసి బయటకు వచ్చేసాం ఈ వ్యూ ఎంజాయ్ చేయడానికి. సో చూడండి మా బోట్ హౌస్ చాలా యూనిక్ ఉంది. సో ఇక్కడ బోట్ టు బోట్ అటాచెస్ ఉన్నాయి. సో ఇక్కడ మనకి ఏంటంటే ఒక బోట్ నుంచి ఒక బోట్కి వెళ్ళడానికి ఇక్కడ మనకి ఇట్లా దారి వేశారు, అంటే చెక్కలు వేశారు. సో పక్క బోట్లో మనకి డిన్నర్ ప్రొవైడ్ చేశారు. డిన్నర్ టైంలో ఇక్కడ వాళ్ళ లోకల్ కాశ్మీరీ కజిన్ ఎంజాయ్ చేసాం. బోట్ హౌస్లో ఉన్న డైనింగ్ ప్లేస్ చాలా ఎలిగెంట్గా ఉంటుంది. మన టేస్ట్ అయితే ఉండదు కానీ ఇక్కడ స్టైల్లో వాళ్ళు చేశారు. సో 500 రూపీస్ పర్ హెడ్ ఛార్జ్ చేశారు, ఎందుకంటే మనకి మార్నింగ్ టైంలోనే కాంప్లిమెంటరీ, నైట్ అయితే మనం పర్ హెడ్ 500 రూపీస్ అన్లిమిటెడ్ ఫుడ్. సో మేము ఇక్కడ తినేసి మా రూమ్కి స్టార్ట్ అయిపోయాం. సో ఇది మన రూమ్. సో కంప్లీట్ బోట్లో పర్టికులర్ రూమ్స్ ఉన్నాయి. సో మేము లాస్ట్ రూమ్ తీసుకున్నాము. సో పైన కూడా రూమ్స్ ఉన్నాయి. సో మేము ఏం చేస్తామంటే బెస్ట్ రూమ్ అనేది చూసామంటే కొన్ని రూమ్స్లో ఏంటంటే మనకి వ్యూ అనేది లేదు. సో మార్నింగ్ వ్యూ కోసం మేము లాస్ట్ రూమ్ ప్రిఫర్ చేసాం. మెయిన్గా మా రూమ్ కూడా ఒక డిఫరెంట్ ఎక్స్పీరియన్స్ ఇచ్చింది. మీరు ఇమాజిన్ చేయండి, ఒక బోట్ మీద కంఫర్టబుల్గా ఉండడం చాలా పీస్ఫుల్ అండ్ రిలాక్సింగ్ ఫీల్ అవుతుంది మనకి. ఇది మా రూమ్. సో రూమ్ చూడండి ఎంత బాగుందో. సో మెయిన్గా ఏంటంటే ఇక్కడ ఫ్యాన్స్ లేవు అండ్ చాలా చల్లగా ఉంది మేము వచ్చినప్పుడు. అండ్ ఇంకోటి ఏంటంటే ఇక్కడ ఈ లేక్లో వాటరే మనకి వాష్రూమ్లో వస్తాయట. ఆ న్యూస్ ఇంతకుముందే వాడు వచ్చి చెప్పిన వెంటనే నేను ఒక షాక్లో ఉన్నా. సో ఇది మా వాష్రూమ్ కూడా ఓకే, అంత బాగానే ఉంది. సో హాట్ వాటర్ వస్తాయంట. నెక్స్ట్ వీడియోలో డాల్ లేక్లో ఉన్న షికారా రైడ్ని అండ్ ఇక్కడ ఉన్న అట్రాక్షన్స్ని కవర్ చేద్దాం. డోంట్ మిస్ ఇట్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. దట్స్ ఇట్ ఫర్ టుడే. ఇంకా ఇలాంటి ఇంట్రెస్టింగ్ వీడియోస్ నేను అప్లోడ్ చేస్తూనే ఉంటాను. ఇంకా ఎవరైతే నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోలేదో ప్లీజ్ డూ సబ్స్క్రైబ్ మై ఛానల్. థ్యాంక్ యూ. మళ్ళీ నెక్స్ట్ వీడియోలో కలుద్దాం.